మీరు నమ్ముతారా దేవుడిని? నమ్ముతాను సార్. హ్మ్. నమ్ముతానంటే భయంకరంగా నమ్మేసి శనివారం తలకు స్నానం అట్లా అట్లా ఏం లేదు సార్. హ్మ్. అట్లా ఏం లేదు. ఓ దండం పెట్టుకుంటారు అంతే జస్ట్. ఈరోజు శివరాత్రి గుడికి వెళ్తావా వెళ్ళవని తిరిగితే వెళ్తాం సార్, లేకపోతే లేదు. ఎళ్ళరు. ఎవరు తిడతారు? మిమ్మల్ని తిట్టేవారు మా అమ్మ తిడుతుంది సార్. ఫోన్‌లోనే కదా! తప్ప అంత తప్ప దేవుడి దగ్గరికి అంత ఇబ్బంది పెట్టం దేవుడిని. నాన్ వెజ్‌లు మానేయడాలు, వారాలు చేసేయడాలు అచ్చలేదు సార్. అసలేం లేదు. అవేం లేదు సార్. అయితే మీ ఎటకారం మీ సీరీస్‌లకి ఊపిరి ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ ఎటకారం మీకు ఎప్పుడన్నా రియల్ లైఫ్‌లో ప్రాబ్లమ్ అయిందా? అవుద్దండి. అందరూ తీసుకోరండి. హ్మ్. అందరూ తీసుకోరు. మనం అందరి మీద అట్లా వేసేవాళ్ళం కాదు. అంటే అంతకుముందు ఎప్పుడో కలిగేవాడిని. అంటే నా పేరు బయటకు తెలియపోయినప్పుడు ఎవరో లేదో అనేవాడిని. నా పేరు బయటకు వచ్చిన తర్వాత ఆడడం మానేసా. హలో అండి, హాయ్ మనసులో ఉంటది కెలకాలని. ఉంటుంది కదండి. బాగా ఫ్రెండ్స్ అయితే గెలుగుతాం సార్. ఒక్కోసారి కెలికినా కెలకపోయినా కూడా మనల్ని గెలికేస్తూ ఉంటారు. అక్కడ ఫుడ్ బాగోదు సార్. అక్కడ ఫుడ్ బాగోదండి. సరే అయితే ఎటకారంకి వల్గారిటీకి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది న్యాచురల్గా. ఉంటుందండి. బట్ మీ సిరీస్‌ల్లో ఎటకారం ఉంటుంది కానీ వల్గారిటీకి తీసుకెళ్ళలేదు దాన్ని. సో దానికైనా ప్రాక్టీస్ ఏమైనా చేసారా? లేకపోతే ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు దాన్ని? సార్ నాకు సార్ నేను మీ వీడియోస్ చూస్తానండి. మీరు మీ ఫ్యాన్ అని చెప్తారు కదా, అలా తక్కువ మంది చెప్పారు సార్. మీ వీడియోస్ మా అమ్మ చూస్తుందండి, మా అమ్మగారు మీకు ఫ్యాన్ అండి అని చెప్తారు. ఆవిడ ముందు బూత్ డైలాగ్ నేను ఒక ఫ్రెండ్ యాప్ అని మా కంపెనీ వాళ్ళు నా దాంట్లోనే చేశారు, ప్రమోషన్ చేశారు. తప్పదు చేయాలి, నాకు సంబంధం లేదు అది. నేను వీడియో చేసి ఇవ్వడం వరకే నా పని. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అడిగింది, నాన్న ఫ్రెండ్ యాప్ అంటే ఏంటి, నేను డౌన్లోడ్ చేసుకొని నేను కూడా చాటింగ్ చేస్తే మంచిదే అది అని అడిగింది అమ్మాయి. సో ఆ అమ్మాయికి నేను ఏం చెప్పినట్టు తప్పు కదా, అందుకే నేను అవి చేయనండి. మ్యాక్సిమం అది లేకుండా చూసుకుంటా. అది లేకుండా చూస్తే ఏమవుద్దంటే ఓల్డ్ కామెడీ అయిపోద్ది, బట్ అది పాత తరం కామెడీకి వెళ్ళిపోద్ది. బట్ పాత తరం కామెడీ అనేది కొంచెం ఇబ్బంది కదా, అంటే అప్డేటెడ్గా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది కదా. ఉంటుంది. దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు సార్. బట్ ఓల్డ్ ఈజ్ అదే అంటారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. వైన్ కూడా ఎంతకాలం దాస్తే అంత కిక్ వస్తుంది అన్నట్టు, అలా ఆ కామెడీ అదే కిక్ ఇచ్చింది అన్ని కంపారిజన్లోనండి, బట్ నిజమే అది ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో మరి మీకు ఎవరు అసలు మీ రైటర్షిప్కి, అంటే ఇప్పుడు మీరు రాసుకుంటున్న సిరీస్లకి ఇట్లాంటివి ఇంతమంది ఇన్ని లక్షల మంది ఆదరిస్తున్నారు కదా మీ సిరీస్ని, రైటర్గా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది? సార్ చాలా పుస్తకాలు అవి చదివాను సార్. నేను ప్రతి రైటర్ని ప్రతి రైటర్ నాకు ఇన్స్పిరేషన్ సార్. కానీ ఇన్స్పైర్ బాగా ఒక మనిషి చేయగలడు అనే ఒక పాయింట్ ఉంటుంది కదా సార్. నేను ఒక స్టేజ్లో బస్ డ్రైవర్ అవుదాం అనుకున్నా, దొంగ అవుదాం అనుకున్నా. డబ్బులు లేవు, చాలా ప్లాన్లు వచ్చాయి మనకి. ఖాళీగా ఉన్న బ్రెయిన్ దెయ్యంతో సమానం. ఒకరోజు ఇంకా వెళ్ళిపోదాంలే, ఇంకా నా వైఫ్ నేను చాలా ఇబ్బంది పడుతున్నా, ఊరు వెళ్ళిపోదాం, ఇంకా మళ్ళీ వర్క్ చేసుకుందాం అనే టైంలో ఒక గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఒక ఏరియా ఉంటుందండి. ఒక 75-80 ఏళ్ళు ఉంటాయి నా వృద్ధుడికి. 75 to 80 ఉంటాయి. అంటే అతను నిలబడలేని స్థితి. ఆయన టీ తాగుతూ పక్కనున్న ఫ్రెండ్ చెప్తున్నాడు, బాగా ముసలాయన. అది చిరంజీవి గారి సినిమా షూట్ అంటుంది. నాకు క్లోజ్ పడింది, చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది, ఇంకా నాకు తిరిగి ఉండదు అన్నాడు ఆయన. అంటే ఆయన సినిమాలో క్లోజ్ పడిందంట, ఇంకో 20 ఏళ్ళు ఆయన ఏదో ఇండస్ట్రీ నేలేద్దాం అనే థాట్లో ఉన్నాడు ఆయన. 70 ఏళ్ళు. నా గట్టి నమ్మకం ఏంటంటే నెక్స్ట్ వీక్ ఆయన ఉండడని. ఖచ్చితంగా ఉన్నాడు సార్, వయసు అయిపోయింది కాబట్టి. కానీ ఆయనకున్న హోప్ చూసారా, ఆయనకి క్లోజ్ పడిందంట. తర్వాత ఇంక చూసుకోకర్లా ఫ్యూచర్ అంతా అని ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 75-80 years ఓల్డ్ మ్యాన్. ఆయనకున్న హోప్ నాకు లేదేంటి అని చెప్పి అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను. ఆ మొదలు పెట్టినప్పుడే బుట్ట బొమ్మ అనే ఒక సినిమా, ఇలా చిన్న సినిమాలు, గీత అని ఏవో చిన్న సినిమాలు చేశా. పూర్తిగా లైఫ్లో ఫెయిల్యూర్ అయిన తర్వాత, లవ్ ఫెయిల్యూర్, లైఫ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది. సో ఇన్స్పిరేషన్స్ అవి. నేను ఆ రచయితని చూసి నేను రాశాను అంటే నువ్వు ఆ రచయితని ఇమిటేట్ చేస్తున్నావు. అదే ఇన్స్పిరేషన్ వేరు, ఇమిటేషన్ వేరు. అందరు రచయితలను చాలా గౌరవం ఉంటుంది.